వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. మొదటి పంట కాలంలోనే 31,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీని చేస్తామన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్పై కఠినంగా వ్యవహరించాలన్న డిప్యూటీ కమిషనర్ పి దశరథ్. ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్న ఇన్ఛార్జ్ ఆర్డీఓ శ్రీదేవి. ప్రభుత్వం వెంటనే స్పందించి రీయింబర్స్మెంట్ విడుదల చేయాలన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మారం నాగేందర్ రెడ్డి. హాలియా మార్కెట్ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేక మహోత్సవాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆహ్వానించిన శ్రీరామదూత స్వామి దివ్యధామం ప్రతినిధులు. ప్రభుత్వ ఎన్నికల హామీలను విస్మరించిందన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి. సమగ్ర కులగణన కొరకు అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగిందన్న బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు. ఎంబీబీఎస్ సీటు సాధించిన శాలిని ప్రతిభను చూసి ఎన్విడిఎస్ సభ్యులందరూ 41,100 రూపాయలు ఆర్థిక సహకారం అందజేత. బండిరాజుల శంకర్కు మహాత్మా గాంధీ గ్లోబల్ పీస్ అవార్డు ఎంపిక. నూతనకల్ జెడ్పీహెచ్ఎస్ నూతన పీడీగా నాగేందర్. స్వయం సహాయ సంఘాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్న సిపిఎం మండల కార్యదర్శి మద్దెపురం రాజు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోనే ఎస్ఎల్బీసీ బత్తాయి మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అలాగే పత్తి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఎస్ఎల్బీసీ బత్తాయి మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అలాగే పత్తి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలలో రైతుకు ఏ బ్యాంకులో ఎంత బాకీ ఉన్నా 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయం తీసుకున్నదని, కేబినెట్ నిర్ణయం ప్రకారం 22 లక్షల తెల్ల కార్డులు కలిగిన రైతులకు ఇదివరకే 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తూ వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందని, ఈ నెలాఖరు నాటికి తెల్ల కార్డులు లేని 4 లక్షల మంది రైతులకు వారి ఖాతాలలో రుణమాఫీ డబ్బులు జమ చేస్తామని తెలిపారు. 2 లక్షల రూపాయల పైన రుణాలు ఉన్న రైతులకు కూడా రుణాలు మాఫీ చేసేందుకు షెడ్యూల్ ప్రకటిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో ఈ పంట కాలంలోనే 31,000 కోట్ల రూపాయల రుణమాఫీని చేసి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు. దీంతో పాటు పంట కాలానికి 7,500 రూపాయలు రైతు భరోసా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతు భరోసా చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్, స్థానిక కౌన్సిలర్ అలివేలు, డిసిసిబి డైరెక్టర్ సైదులు, పిఎస్సిఎస్ డైరెక్టర్లు, డిఎస్ఓ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, మార్కెటింగ్ జిల్లా అధికారి ఛాయాదేవి, ఆర్డీఓ శ్రీదేవి, డిఎస్పి శివరాం రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. కార్యక్రమాలు నాగార్జున కాన్ఫరెన్స్లో 2 మార్కెట్ చైర్మన్ల ప్రమాణ స్వీకారానికి ఉన్నప్పుడు నేను కోరగానే మా దగ్గర ఐకేపీ సెంటర్తో పాటు ముఖ్యమైన సమస్య కాటన్ కూడా సెంటర్ ఓపెన్ చేయాలని అన్నా, మీరు రావాలన్నా అన్నప్పుడు వెంటనే అక్కడ డైరెక్ట్గా సూర్యాపేట మీదకి వెళ్ళి మిర్యాలు కూడా పోయి నిలవలు పోయేది ఉండే. కానీ మళ్ళీ వెనుకకు వచ్చి మళ్ళీ ఆ సెంటర్ని ఓపెన్ చేసినందుకు వారికి
మీ అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ మేమందరం మంత్రులం కానీ రైతుల సంక్షేమానికి రైతుకు న్యాయం చేయడానికి గతంలో రాహుల్ గాంధీ ఇచ్చిన రైతు డిక్లరేషన్తో పాటు చెప్పని కార్యక్రమాలతో పాటు ఇలా రైతు ప్రభుత్వంగా రైతులకు అండగా ఉండడానికి ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నాం. అది ఇంకా మన ప్రభుత్వం వచ్చి 10 మాసాలు అయింది. అందులో 3 మాసాలు ఎలక్షన్ పీరియడ్ పోయింది. అయినా సరే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతంలో మీ అందరికీ తెలిసి 7 లక్షల కోట్ల అప్పై జీతాలు 1వ తారీఖు ఇవ్వలేని పరిస్థితుల్లో 20వ తారీఖు జీతాలు ఇచ్చేది. అలాంటి నుంచి ఇలా పెన్షనర్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కాకుండా ఇంకా ఎన్నో ఇంద్రమ్మ కార్యక్రమాలు మీ అందరికీ తెలిసి మళ్ళీ అవన్నీ చెప్పి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. అన్నిటికంటే ముఖ్యంగా మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో చర్చించుకుంటూ ఫైనాన్స్ మినిస్టర్ గారితో చర్చించుకుంటూ ఇప్పటికే 18,000 కోట్ల రుణమాఫీ చేసి మిగిలినది కూడా ఏ విధంగా చేయాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా రైతులని మనకు ఇచ్చిన మాట 2 లక్షల కూడా ఒక 500 కోట్లు శాంక్షన్ తీసుకొచ్చారు. కాబట్టి వెంకటరెడ్డి గారు ఎవరితోటైనా పోరాటం చేసి పనులు చేసేటటువంటి ధైర్యం మీరు ఆయనకి ఇచ్చారు, ఆ శక్తిని ఇచ్చారు. కాబట్టి నల్గొండ ప్రజలకు ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి బలమే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుకి కారణమైంది. అదేవిధంగా కేంద్రాన్ని మెప్పించి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చే అవకాశం వచ్చింది. కాకపోతే గత 5-6 సంవత్సరాలుగా పరిపాలనా వ్యవస్థలన్నీ కూడా కుంటుపడ్డాయి. ఇది అదే చెప్పలేము. అందుకని అట్లన్నిటినీ సక్రమం చేసుకొని మళ్ళీ ముందుకెళ్లాల్సిన పని ఉంది. ఎందుకో ప్రభుత్వ యంత్రాంగం కూడా దారి తప్పేటట్టుగా పాలకులు పట్టించుకోకుండా అన్ని వ్యవస్థలు కూడా చిన్నాభిన్నం చేశారు. అది ధాన్యం కొనుగోలు అంటామా, లేదు ఇంకొక పని అంటామా, విద్యా వ్యవస్థ అంటామా, అన్ని వ్యవస్థలు కూడా కుప్పగొలిపోయినాయి. ఏది ఏ కంట్రోల్లో లేదు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాటన్నింటినీ సరి చేసుకోవాలి. అన్నిట్లో కూడా అప్పులు చేశారు. ధాన్యం కొనుగోలుకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి పిలిచారు. నన్ను 50,000 కోట్ల అప్పు ఉంది. ఆ ధాన్యం ఎడిపోయిందో, ఎక్కడ పోయిందో, ఎవరు తిన్నారో, ఎవరు కొన్నారో అర్థం కావట్లేదు. అంత అస్తవ్యస్తంగా ప్రభుత్వాలు నడిపి ఈనాడు తెలంగాణ ప్రజల మీద భారం మోపి మళ్ళీ బీఆర్ఎస్ బ్రోకర్ మాటలు మాట్లాడుతుంది, బోగస్ మాటలు మాట్లాడుతుంది. వీటన్నిటికీ 6 నెలల క్రితం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కారణమని చెప్తుంది. ఈ యొక్క గురుకుల పాఠశాల పెట్టి ఒక్కదానికి కూడా అద్దె కట్టకుండా మానేసి ఆడతోటి సమ్మె చేపించడానికి ముందుకు. మంగళవారం ఆబ్కారీ భవన్లో రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎక్సైజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ పి దశరథ మాట్లాడారు. మంగళవారం అబ్కారీ భవన్లో రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎక్సైజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ పి దశరథ్ మాట్లాడుతూ సెప్టెంబర్ నెలలో ఎక్సైజ్ అధికారులు స్టేషన్ పనితీరు సంతృప్తికరంగా ఉన్నా కూడా మరింతగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సెప్టెంబర్లో నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి 56 కేసులు నమోదు చేసి 53 మందిని అరెస్ట్ చేసి 111 లీటర్లను స్వాధీనం చేసుకున్నారని అన్నారు. నాటుసారాను పూర్తి స్థాయిలో అరికట్టాలనే ఉన్నతాధికారుల మేరకు మరింతగా పనిచేసి నాటుసారా తయారీ, అమ్మకాలు, రవాణా లేకుండా చేయాలన్నారు. జిల్లాలో 3 కేసుల్లో 7గురిని అరెస్ట్ చేసి 81 లీటర్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. కానీ పలు ప్రాంతాల్లో ఖాళీ సీసాల్లో కల్తీ మద్యం నింపి అమ్మకాలు జరుపుతున్నారు. వీటికి తోడు కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చే ఎన్డీపీఎల్ మద్యాన్ని రాకుండా చర్యలు తీసుకోవాలని, ఎయిర్పోర్ట్ ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టాలని డిప్యూటీ కమిషనర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్, శంషాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి, సరూర్ నగర్, వికారాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు కృష్ణప్రియ, ఎస్కే ఫయాజుద్దీన్, కె నవీన్ కుమార్, ఎస్ ఉజ్వలారెడ్డి, కె విజయభాస్కర్తో పాటు ఏఈఎస్లు, డిటిఎఫ్ టీం, 20 ఎక్సైజ్ స్టేషన్ల సిఐలు పాల్గొన్నారు.
మార్క్స్ ఎన్ని? ఈ నెల 17 నుంచి నిర్వహించే హజ్రత్ లతీఫ్ షా ఖాద్రీ ఉర్సు ఉత్సవాలను ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించాలని ఇన్ఛార్జ్ ఆర్డీఓ శ్రీదేవి ఉర్సు కమిటీ ముతవల్లిలను ఆదేశించారు. బుధవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బుధవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇన్ఛార్జ్ ఆర్డీఓ శ్రీదేవి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా కేంద్రంలో రేపు నిర్వహించే హజరత్ లతీఫ్ షా ఖాద్రీ ఉర్సు ఉత్సవాలను ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించాలని ఈ ఉర్సు కమిటీ మతవల్లీలను ఆదేశించారు. ఈ ఉర్సు ఉత్సవాలలో అన్ని విధాలుగా పోలీస్ మరియు మున్సిపాలిటీ, రెవెన్యూ, వక్ఫ్ బోర్డ్ అన్ని శాఖల నుంచి ఉర్సు ఉత్సవాలకి అన్ని రకాలుగా ప్రభుత్వ అధికారుల సలహాలు, సహకారాలు ఉంటాయని తెలిపారు. అదేవిధంగా ఉర్సు కార్యక్రమంలో కావాల్సిన ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. వరుస ఉత్సవాలను శాంతియుతమైన వాతావరణంలో నిర్వహించాలని తెలిపారు. డీఎస్పీ మాట్లాడుతూ దర్గా ప్రాంగణంలో గల పార్కింగ్ ఏరియాలను పరిశీలించి సీసీ కెమెరాలు జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్నామని, ఎటువంటి అవాంఛనీయమైన కార్యక్రమాలు నిర్వహించినా ఉపేక్షించేది లేదని, వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా అన్ని విధాల బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ కె శివరాంరెడ్డి, ఎంఆర్ఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్, వర్క్ బోర్డ్ అధికారులు, నల్గొండ 1 టౌన్ 2 టౌన్ సిఐలు, ఎస్ఐలు, రెవెన్యూ శాఖ అధికారులు, దర్గా ముతవల్లీలు, సమీ ఖాద్రీ, ఉబేద్ ఖాద్రీ, సల్మాన్ ఖాద్రీ, దర్గా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాంటాక్ట్ ఉంటాం. లాస్ట్ టైం మేము మా ఆధ్వర్యంలో మేము కట్టుకుంటాం. మరి ఇప్పుడు ఈ సంవత్సరం మాకు పర్మిషన్ ఇస్తారా లేకపోతే లేదు? అంతా అయిపోయింది. పర్మిషన్ ఎవరికి ఇచ్చేయలేదు. గతంలో ఎట్లా చేసిరో అట్లా చేస్తారు వాళ్ళు. మేమే సార్ మేము మీరు అనేది నేను చెప్పానండి. గతంలో ఎట్లా చేసిరో వాళ్ళు చేస్తారు. ముజావర్లు వాళ్ళు ఏమంటారు, ముతవల్లీలు వాళ్ళు చేస్తారు. వాళ్ళతో పాటు రెవెన్యూ తరఫున మేడం ఉంటుంది, కలెక్టర్ గారు నామినేట్ చేస్తే, పోలీస్ తరఫున నేను ఉంటున్నా, మున్సిపాలిటీ తరఫున కమిషనర్ గారు. ఓకే, మేము ముగ్గురు మీద ఉంటాం. మా సిబ్బంది అంతా సూపర్విజన్ వాళ్ళు ఉంటారు. వీళ్ళు వక్ఫ్ బోర్డు వాళ్ళు కూడా వాళ్ళు వచ్చేసి వాళ్ళు నిలబడతారు తప్ప వాళ్ళు మొత్తం బాధ్యత తీసుకుంటలేరు. వాళ్ళు వద్దని చెప్పిండు కలెక్టర్ గారు. క్లియరా? అంతేనండి. వాళ్ళు భక్తులాగా వచ్చి నిలబడతారు. మీరు వాళ్ళని ఏం చదివేయకండి, మేము ఉంటాం. ప్రశాంతంగా 3 రోజులు ఇంకోటి ఏంటంటే కలెక్టర్ గారు చెప్పారు, అందరూ చెప్పారు, మీరు లేరప్పుడు కానీ కమిషనర్ అడగండి ఏమని చెప్పాడంటే లాస్ట్ ఎక్కడ మేముంటాము, మీరుంటారు, రెవెన్యూ, పోలీస్, మీరు వక్ఫ్ బోర్డు ఉంటారు. చేసేదంతా మీరే. రైట్ నిలబడి చూస్తాం మేము అంతే. మీరు చేస్తారు, మీరు ఏం పెడతారు, మీరు ప్రమాదం పెడతారు, ముందు పెడతారు, ఇల్లు పెడతారు. మేము కూడా వచ్చి జరగపుతాము. కమిషనర్ ఇన్వైట్ చేస్తారు అందరినీ. अब वो ट्रैफिक जरूरत नहीं है, कल जो आज होगा वो हमारे केस हमारे फैमिली का इंटेंशन वो मेंटली डिस्टर्ब है. लीगल పాయింట్స్ మనం మాట్లాడలేదు, ఓన్లీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో. ఇది గతంలో జరిగినట్లుగానే సయ్యద్ షా లతీఫుల్లా దర్గా ఉర్సు ఉత్సవాలు నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. రెవెన్యూ తరపున ఆర్డీఓ గారు, మన మున్సిపల్ కమిషనర్ గారు మరియు పోలీస్ శాఖ తరపున మేము, తర్వాత గతంలో చేసినటువంటి
ముతవల్లీలు వీళ్ళందరూ, అదేవిధంగా వక్ఫ్ బోర్డు వాళ్ళు, ఆ తర్వాత మన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారి ఆదేశానుసారము అందరం సమిష్టిగా పనిచేసి ఈ ఉరుసు ఉత్సవాలను పెద్ద ఎత్తున గతంలో కంటే కూడా అన్ని మెరుగైనటువంటి చర్యలు తీసుకొని భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఏర్పాటు చేయాలని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. వీళ్ళకు కూడా భక్తులకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ ఉన్నా మాకు పోలీస్ శాఖ తరఫున, మాకు రెవెన్యూ తరఫున ఆర్డీఓ మేడం గారికి, కమిషనర్ గారికి ఎవరికైనా సరే ఫోన్ చేయొచ్చు. అన్ని ఏర్పాట్లు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరఫున పార్కింగ్ అయితేనేమి, అదేవిధంగా బందోబస్తు అయితేనేమి, తర్వాత ఎటువంటి పిక్ ప్యాకెటింగ్, స్నాచింగ్స్ అటువంటివి జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అందరూ భక్తులు కూడా అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. కలెక్టర్ గారు, ఎస్పీ గారు వారిద్దరి ఆదేశాల ప్రకారము లాస్ట్ ఇయర్ ఎలా అయితే ఉరుసు జరిగిందో ఈ సంవత్సరం కూడా అదే ప్రకారంగా కలిసిమెలిసి చేయటం జరుగుతుందండి. దీంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి. రెవెన్యూ, పోలీస్, మున్సిపాలిటీ, ఎలక్ట్రిసిటీ, ఫైర్, తర్వాత ఇరిగేషన్, వక్ఫ్ బోర్డ్, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఇది కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము చేస్తాం. DPMA పిలుపు మేరకు పెండింగ్ ఫీజు రియంబర్మెంట్స్ చెల్లించాలని కోరుతూ బుధవారం కళాశాలల యాజమాన్యులు, అధ్యాపకులు నిరసన ర్యాలీ నల్గొండ పట్టణంలోని స్థానిక గడియారం సెంటర్లో నిరసన ర్యాలీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మారం నాగేందర్ రెడ్డి మాట్లాడారు. DPMA పిలుపు మేరకు పెండింగ్ ఫీజు రియంబర్మెంట్స్ చెల్లించాలని కోరుతూ బుధవారం కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు నిరసన ర్యాలీ నల్గొండ పట్టణంలోని స్థానిక గడియారం సెంటర్లో నిరసన ర్యాలీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మారం నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ, గత 3 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయకపోవడం వల్ల కళాశాలల యాజమాన్యాలు ఆర్థిక ఇబ్బందులకు లోనవుతూ అధ్యాపకులు, సిబ్బందుల వేతనాలు, కరెంటు బిల్లులు, మున్సిపల్ ట్యాక్సీలు, భవనాలు అద్దెలు, యూనివర్సిటీ ఫీజులు చెల్లించలేకపోతున్నామని తెలిపారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడిచినా విద్యార్థుల ఉపకార వేతనాలు, బోధన రుసుములు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని తెలిపారు. టోకెన్లు ఇచ్చి 10 నెలలు గడిచినా ఇప్పటి వరకు రియంబర్మెంట్స్ చెల్లించకపోవడం అన్యాయమన్నారు. డిగ్రీ, పీజీ చదువుతున్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే స్పందించి రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ నరసింహారెడ్డి, చానయ్యగౌడ్, ప్రవీణ్, హనుమంతు, వెంకటరెడ్డి, వివిధ కళాశాలల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ మధ్యలో ఉన్నటువంటి పైపులు పడ్డాయి రానుకుంటాం. అటువంటిది ఈరోజు DPDMA రాష్ట్ర బాధ్యుల పిలుపు మేరకు 3వ రోజు నల్గొండ పట్టణంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని వివిధ కళాశాల యాజమాన్య మిత్రులు, అలాగే అధ్యాపక మిత్రులందరూ కూడా గడియారం సెంటర్లో ర్యాలీ నిర్వహించి అలాగే సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 3 సంవత్సరాల ఫీజు బకాయిలు ఇంతవరకు కళాశాల యాజమాన్యానికి రానందుకు కళాశాల యాజమాన్యులు, అధ్యాపకులకు వేతనాలు చెల్లించలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే కరెంటు బిల్లులు, యూనివర్సిటీ ఫీజులు చెల్లించడానికి కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అంశాన్ని మేము మంత్రులకి అలాగే ఎమ్మెల్యేలకి అందరికి కూడా వాళ్ళకి మేము వాళ్ళందరికీ కూడా సమర్పించడం జరిగింది. కానీ ఎవరు కూడా సకాలంలో ఎలాంటి స్పందన లభించక చివరి అస్త్రంగా మేము ఈ యొక్క బంధు కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి మేము ప్రభుత్వాన్ని వేడుకునేది ఏమంటే సకాలంలో మా యొక్క ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి అందరినీ ఆదుకొని పేద విద్యార్థులకు మంచి విద్యా బోధన చేయడానికి ఆస్కారం కలిగజేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. ప్రైవేట్ డిగ్రీ పీజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ పిలుపు మేరకు డాక్టర్ బొజ్జ సూర్యనారాయణ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు,
మరియు జనరల్ సెక్రటరీ యాడ రామకృష్ణ గారి పిలుపు మేరకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల కళాశాలను నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నాం. భవన యాజమానికి అద్దెలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాం. ఉపాధ్యాయులు విద్యా బోధించే ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాం. అప్పులు ఇచ్చేవాడికి వడ్డీలు చెల్లించలేని పరిస్థితులు ఉన్నాం. భవన యాజమాని కళాశాలకు లాకులు వేయడం జరుగుతుంది. వడ్డీలు వాడొచ్చి కూడా భవనానికి అద్దె లాకులు వేయడం జరుగుతుంది. మాకు సకాలంలో నిధులను విడుదల చేసి బడుగు బలైన వర్గాలు ఏర్పాటు చేసుకున్నటువంటి కళాశాలకు ఆదుకోవాలని ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. మేము బడిలో చదువు చెప్పాల్సినటువంటి గురువులము ఈ రోడ్ల మీదకి వచ్చి నిరాహార దీక్ష చేయడానికి కారణము ఈ ప్రభుత్వము నిర్లక్ష్యానికి వైఖరిగా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క విన్నపం సకాలంలో నిధులను విడుదల చేసి మాలాంటి చిన్న కళాశాలను ఆదుకుంటారని మేము ఆశిస్తున్నాం. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ స్కాలర్షిప్ విధానాన్ని ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా నిర్వహిస్తున్నది. సకాలంలో పెండింగ్లో ఉన్న ఆర్టీఎఫ్ను రిలీజ్ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీనికి సంబంధించిన వివిధ మంత్రులను అయితేంది, ఎమ్మెల్యేలు అయితేంది, ఎంపీలను, ఎమ్మెల్సీలకు అందరికి కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది. మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా వాళ్ళు ఎలాంటి స్పందన లేకపోవడం వలన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మేము క్లాక్ టవర్ సెంటర్లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు ఇది 3వ రోజు ఈ కార్యక్రమము. తదుపరి కార్యక్రమం కూడా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రిలీజ్ బుధవారం నల్గొండ జిల్లా హాలియా పట్టణంలోని లక్ష్మీ నరసింహ గార్డెన్లో నిర్వహించిన హాలియా నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బుధవారం హాలియా పట్టణంలోని లక్ష్మీ నరసింహ గార్డెన్లో నిర్వహించిన హాలియా నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం రైతాంగానికి చేయాల్సిన అన్ని పనులను తమ ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. రైతుల రుణమాఫీలో భాగంగా ఇప్పటి వరకు 22 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ జమ చేయడం జరిగిందని, మరో 20 లక్షల మంది రైతులకు దీపావళిలోపు రుణమాఫీ నిధులను వారి అకౌంట్లో జమ చేస్తామని తెలిపారు. అదేవిధంగా 2 లక్షల కన్నా పైన రుణాలు తీసుకున్న వారికి కూడా షెడ్యూల్ ప్రకటించి ఎవరెవరికి ఎప్పుడు రుణమాఫీ నిధులు జమ చేయాలో ముందే తెలియజేస్తామని మంత్రి తెలిపారు. పంటల బీమా, రైతు భరోసా సైతం తమ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. మంత్రి ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశానికి వెన్నెముక రైతు అని, అలాంటి రైతుకు సేవ చేసే అవకాశం నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీలకు వచ్చిందని, అందువల్ల హాలియా నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ బాధ్యతగా పనిచేసి రైతులకు సేవ చేసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల రూపాయల అప్పుకు వడ్డీ కడుతూనే ముందుకు సాగుతున్నదని, గత ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో ప్రాజెక్టు కట్టడం కూలిపోవడం జరిగిందని, అంతేకాక ప్రతి నెల 15, 20 తేదీలలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేదని, అలాంటిది తాము ప్రతి నెల మొదటి తేదీన జీతాలు ఇస్తున్నామని, 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని, ఒక్కొక్కటి 150 కోట్ల రూపాయల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లు నిర్మిస్తున్నామని, 500 రూపాయలకే ఎల్పిజి గ్యాస్ ఇస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వనున్నామని, ఇందిరమ్మ కమిటీలను వేస్తున్నామని, నాగార్జున సాగర్కు అవసరమైతే తన కోటతో పాటు ఇన్ఛార్జి మంత్రివర్యులు ఎమ్మెల్యే కోటతో కేటాయించిన దానికంటే అదనంగా ఇండ్లు ఇస్తామని తెలిపారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ రామదూత స్వామి ఆధ్వర్యంలో నవంబర్ 3వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేక మహోత్సవానికి రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రత్యేక ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం హైదరాబాద్లోని శ్రీ రామదూత స్వామి దివ్యధామం ప్రతినిధులు అనంతరం వేద మంత్రోచ్చరణలతో స్వామీజీలు మంత్రిని ఆశీర్వదించారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ రామదూత స్వామి ఆధ్వర్యంలో నవంబర్ 3వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేక మహోత్సవానికి రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రత్యేక ఆహ్వానం అందించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం హైదరాబాద్లోని శ్రీ రామదూత స్వామి దివ్యధామ ప్రతినిధులు అనంతరం వేద మంత్రోచ్చారణలతో స్వామీజీలు మంత్రిని ఆశీర్వదించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ అభిషేక మహోత్సవంలో వందలాది స్వామీజీలు పాల్గొని ప్రజా సంక్షేమం కోసం యజ్ఞయాగాది క్షేత్రులు నిర్వహిస్తారని వారు మంత్రికి వివరించారు. సమస్త లోక కళ్యాణం కోసం నిర్వహించే ఈ కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని ఈ ఏడాది నిర్వహించే అభిషేక మహోత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహిస్తున్న దృష్ట్యా మంత్రిని ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు మఠం ప్రతినిధులు తెలిపారు. ఆహ్వానం అందించిన వారిలో రాధాకృష్ణానంద దీక్షితులు, రమణానంద దీక్షితులు, పూర్ణానంద దీక్షితులు, విశ్వనాథ శర్మ తదితరులు ఉన్నారు. सर्वस्याप्त्यै सर्वस्येत्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतात्मानं भवति शतमनन्तं भवति समैश्वर्यं भवति शतमिशतं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति. కావల్లో ఒక ఆశ్రమం, చెన్నై, ఢిల్లీ ఆశ్రమం. స్వామివారు కృపాకటాక్షాలు అన్నీ ఉండాలి. ఆ స్వామివారి యొక్క రేపు 3వ తారీఖున ఉన్నటువంటి ఆ ఉత్సవం చాలా విశేషమైన ఉత్సవం. ఆ రంగాలలో వారు యజ్ఞం చేయిస్తున్నారు, చాలా పెద్ద యజ్ఞం చేయిస్తున్నారు సంవత్సరం నుండి. ఆ యొక్క యజ్ఞ శక్తిని తీసుకొని వచ్చి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క శక్తి అందరికీ లోక కళ్యాణం కోసం పంచుతూ ఉన్నారు. అలాగే ఆ సందర్భంగా మిమ్మల్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. స్వామివారి యొక్క ఆ శక్తిని అందుకొని మీరు సకల సౌభాగ్యాలు పొందాలని. అందరూ ప్రజలు బాగున్నారు. నాయకులు బాగా ఉంటే ప్రజలందరూ అట్లా నాయకులు ఎక్కువ పడుతుంది కానీ ప్రజలు బాగున్నారు. డబ్బులు వస్తాను. భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత నమోదు కార్యక్రమం బుధవారం చౌటుప్పల్ మున్సిపాలిటీలో పోలింగ్ బూత్ నెంబర్ 30, 31, 34, 35, 36, 37, 38లలో ఇంటింటికి తిరుగుతూ సభ్యత నమోదు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి హాజరై మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత నమోదు కార్యక్రమం బుధవారం చౌటుప్పల్ మున్సిపాలిటీలో పోలింగ్ బూత్ నెంబర్ 30, 31, 34, 35, 36, 37, 38లలో ఇంటింటికి తిరుగుతూ సభ్యత నమోదు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి హాజరై మాట్లాడుతూ ఓటర్లను చైతన్యపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని, ఉన్న హామీలే అమలు చేయలేక ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టడానికి ఇందిరమ్మ కమిటీలు గ్రామాలలో వేయిస్తున్నారని, ఈ కమిటీలతో జరిగేది ఏమీ లేదని, గతంలోనే మోసపోయి ఓటు వేసి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే రైతు బంధు లేదు, మహిళలకు 2500 లేవు, వృద్ధాప్యం 4000 పింఛన్లు పెంచలేదు, ఇప్పటికీ స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ కమిటీలతోనే మరోసారి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ప్రజలు దీన్ని నమ్మవద్దని, భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో సుస్థిరత ప్రభుత్వం ఉందని, మోడీ భారతీయ జనతా పార్టీలో అనేక మంది సభ్యులుగా చేరాలని ఇంటింటికి తిరుగుతూ సభ్యత్వ నమోదు చేయించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ శాఖ అధ్యక్షులు కంచెల గోవర్ధన్ రెడ్డి, మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్, యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షులు రమణగోని శంకర్, పొల్లోజు శ్రీధర్ బాబు, గుజ్జుల సురేందర్ రెడ్డి, దాసోజు భిక్షమాచారి, ఆలె చిరంజీవి, ముత్యాల భూపాల్ రెడ్డి, ఉబ్బు భిక్షపతి, కడారి ఐలయ్య, కానుగు శేఖర్, కంచెల వెంకట్రెడ్డి, గజం ఆనంద్, ఇటికాల దామోదర్ రెడ్డి, బత్తుల రాజశేఖర్, గోషిక నరహరి, బడుగు ధనంజయ్, బాతరాజు శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించి సమగ్ర కులగణన చేపట్టాలని ప్రభుత్వం అధికారికంగా ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 18 విడుదల చేసిన సందర్భంగా బుధవారం నల్గొండ పట్టణంలోనే మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు మాట్లాడారు. ప్రభుత్వం స్పందించి సమగ్ర కులగణన చేపట్టాలని ప్రభుత్వం అధికారికంగా ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 18 విడుదల చేసిన సందర్భంగా రాష్ట్ర ఆదేశం మేరకు బుధవారం నల్గొండ పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా చక్రహరి రామరాజు మాట్లాడుతూ సమగ్ర కులగణన కొరకు అనేక ఉద్యమాలు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన చేపట్టిన పోరాట ఫలితంగా హైకోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వం స్పందించి సమగ్ర కులగణన చేపట్టాలని, ప్రభుత్వం అధికారికంగా ప్రక్రియ ప్రారంభించాలని జీవో జారీ చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, కార్యనిర్వాహక అధ్యక్షులు కాసోజు విశ్వనాథం, గౌరవ అధ్యక్షులు కంది సూర్యనారాయణ, సీనియర్ ఉపాధ్యక్షులు కేశబోయిన శంకర్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు చిక్కల రాములు, నగరకంటి కాశయ్య గౌడ్, గుండా కోటప్ప, గంజి భిక్షమయ్య నేత, జల్లా ఆదినారాయణ, యువజన అధ్యక్షులు చొల్లెటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ మండలం నర్సింగ్బట్ల గ్రామానికి చెందిన ఎన్నమల్ల శాలిని నీట్లో 479 స్కోర్ సాధించడం జరిగింది. ఎంబీబీఎస్ నాగకర్నూలులో సీట్స్ రావడం జరిగింది. శాలిని విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేసి తన లక్ష్యాన్ని చేరుకునే విధంగా ప్రయత్నం చేసి సక్సెస్ సాధించడం జరిగింది. శాలిని ప్రతిభను చూసి ఎన్వీడీఎస్ నర్సింగ్బట్ల విలేజ్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులందరూ స్పందించి 41,100 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్వీడీఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ సత్యనారాయణ, జిల్లా కోటిలింగం, ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ మాట్లాడారు. నల్గొండ మండలం నర్సింగ్బట్ల గ్రామానికి చెందిన ఎన్నమల్ల శాలిని నీట్లో 479 స్కోర్ సాధించడం జరిగింది. ఎంబీబీఎస్ నాగర్ కర్నూలులో సీటు రావడం జరిగింది. శాలిని విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేసి తన లక్ష్యాన్ని చేరుకునే విధంగా ప్రయత్నం చేసి సక్సెస్ సాధించడం జరిగింది. శాలిని ప్రతిభను చూసి ఎన్వీడీఎస్ నర్సింగ్బట్ల విలేజ్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులందరూ స్పందించి 41,100 ఆర్థిక సహకారం అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్వీడీఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ సత్యనారాయణ, జిల్లా కోటిలింగం, ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ అమ్మాయి చదువుకు కావలసిన బుక్స్ కూడా అందిస్తామని శాలినికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. సహకారం అందించడంలో ఎన్వీడీఎస్ సభ్యులు గుండు సాయిలు, జల్ల శ్రీశైలం, రాపోలు సత్తయ్య, చెరుకు సత్తయ్య, తిరుమల నరసింహ, బొమ్మరబోయిన మేఘనాథ్, అమ్మటి సత్యనారాయణ, మూడుదుడ్ల పాండు, గుండు రామలింగం, అమ్మటి సుధాకర్, బూరుగు సత్యనారాయణ, నల్లబోతు సత్తయ్య, బీసం అర్జున్ రాజ్, బీసం సుమన్ రాజ్ సహకారంతో పాటు అభినందనలు తెలిపారు. శాలినికి ఆర్థిక సహకారం అందించిన ఎన్వీడీఎస్ సభ్యులందరికీ ఛత్రపతి శివాజీ యూత్ అధ్యక్షులు బల్లెం ప్రవీణ్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొని శాలిని ప్రతిభను అభినందించడం జరిగింది. కళాకారుడు ఎన్నమల్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. చదువంటేనే మూడవ కన్ను ఓ విద్యార్థి, చదువంటేనే మూడవ కన్ను
ఓ విద్యార్థి చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా అజ్ఞానం పెరిగేది చదువు వల్లనే విజ్ఞానం పెరిగేది చదువు వల్లనే. And also I'll prove myself that I will become doctor and serve the society. Thank you so much for your help. I got MBBS in Nagar Karnool, so I'm going to join in that college. So you were helping me by money, so that's very thankful towards me. And I'm very proud of being I'm very proud of getting this seat in Nagar Karnool as a MBBS student. I will definitely prove myself and I will become doctor. Thank you so much for your kindness towards us. Thank you, sir. రోజు నల్గొండ మండలం నర్సింపేట గ్రామానికి చెందిన ఎన్నమల్ల వెంకన్న వాళ్ళ డాటర్ ఎన్నమల్ల శాలిని మన నర్సింపేట గ్రామం నుండి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ ఈరోజు మంచి ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్ సీటు సాధించడం జరిగింది. దీనికి ఎన్విడిఎస్ సభ్యులు నర్సింపేట విలేజ్ డెవలప్మెంట్ సభ్యులందరూ కలిసి ఈరోజు డాక్టర్ సత్యనారాయణ గారు, ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ గారు, కోటిలింగం గారు, తిరుమల నరసింహ గారు, సాయిల్ గారు, వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి ఈరోజు శాలినికి 36,100 రూపాయలు ఆర్థిక సహకారం చేయడం జరిగింది. ఈ అమ్మాయి యొక్క ఉన్నతమైన చదువుల కోసం వాళ్ళ ఎన్విడిఎస్ నుండి ఎంబీబీఎస్ కావాల్సినటువంటి బుక్స్ కూడా వాళ్ళు ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. సో ఈ గ్రామం నుండి కాకుండా ఎన్విడిఎస్ నుండి నర్సింపేట గ్రామం నుండి ఈ అమ్మాయికి మరొకసారి ప్రత్యేకమైన అభినందనలు. వారికి విద్యను అందించినటువంటి గురువులకు, వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీరు ఉన్నతమైన స్థానంలో ఉండి మీరు కూడా నిరుపేద విద్యార్థులకు అండగా ఉంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని శ్రీరామకృష్ణ విద్యాలయం వ్యవహార్త ప్రధానాచార్యులు బండిరాజుల శంకర్ను మహాత్మాగాంధీ గ్లోబల్ పీస్ అవార్డు 2024కు ఎంపిక చేసినట్లు తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ అధ్యక్షులు డాక్టర్ ఎం రాజ్నారాయణ్ తెలిపారు. ప్రతి సంవత్సరం కౌన్సిల్ ఆధ్వర్యంలోనే సెలక్షన్ కమిటీ విద్యారంగంలో సేవ చేస్తున్న విద్యావేత్తలను ఎంపిక చేసి ఈ అవార్డు ప్రదానం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని శ్రీ రామకృష్ణ విద్యాలయం వ్యవహార్త ప్రధానాచార్యులు బండిరాజుల శంకర్ను మహాత్మాగాంధీ గ్లోబల్ పీస్ అవార్డు 2024కు ఎంపిక చేసినట్లు తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ అధ్యక్షులు డిఎం రాజ్నారాయణ్ తెలిపారు. ప్రతి సంవత్సరం కౌన్సిల్ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ విద్యారంగంలో సేవ చేస్తున్న విద్యావేత్తలను ఎంపిక చేసి ఈ అవార్డు ప్రదానం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సంవత్సరం యాదాద్రి భువనగిరి జిల్లా నుండి 4 దశాబ్దాలుగా విద్యారంగంలో అలుపెరగని సేవలు అందిస్తున్న బండిరాజుల శంకర్ను ఎంపిక చేయడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. హైదరాబాద్ సారస్వత పరిషత్తులో జరగనున్న మహాత్మాగాంధీ జయంతి ముగింపు ఉత్సవాల్లో ప్రముఖుల చేతుల మీదుగా ఈ అవార్డు ప్రదానం జరుగుతుందని డాక్టర్ రాజ్నారాయణ్ చెప్పారు. సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల నూతన ఫిజికల్ డైరెక్టర్ స్కూల్ అసిస్టెంట్గా చెరుకు నాగేందర్ జాయిన్ అయ్యారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి ఫలితాలలో ఫిజికల్ డైరెక్టర్ విభాగంలో టాపర్గా నిలిచిన ఆయన బుధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ బి రాములు ఆధ్వర్యంలో ఆయన జాయిన్ అయ్యారు. జిల్లాలో ఉన్న ఏకైక పోస్టును సాధించుకున్న నాగేందర్ని ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల నూతన ఫిజికల్ డైరెక్టర్ స్కూల్ అసిస్టెంట్గా చెరుకు నాగేందర్ జాయిన్ అయ్యారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి ఫలితాల్లో ఫిజికల్ డైరెక్టర్ విభాగంలో టాపర్గా నిలిచిన ఆయన బుధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ బి రాములు ఆధ్వర్యంలో ఆయన జాయిన్ అయ్యారు. జిల్లాలో ఉన్న ఏకైక పోస్టును సాధించుకున్న నాగేందర్ని ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో పాటు ఉపాధ్యాయులు అభినందించి నూతనకల్ పాఠశాలకు వచ్చినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీటీయు మండల అధ్యక్షులు బత్తుల ఉపేందర్, వివిధ సంఘాల నాయకులు ఇరుగు సోమయ్య, లింగారెడ్డి, సోంబాబు, శ్రీనివాస్, ఇరుగు యాదగిరి, అబ్రహాం, నాగయ్య, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల పట్టణ కేంద్రంలో అరుణోదయ స్వయం సహాయ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఏపీఎం ఆంజనేయకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మద్దెపురం రాజు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో అరుణోదయ స్వయం సహాయ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ఏపీఎం ఆంజనేయకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మద్దెపురం రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఎల్ఎం మరియు రాష్ట్ర ప్రభుత్వం విఎల్ఆర్ పేరుతో మహిళా స్వయం సహాయ సంఘాలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలకు నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ పేరుతో మరియు వడ్డీ లేని రుణాల పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సంఘాలకు ఎన్నికల ముందు వాగ్దానం చేసిన తర్వాత అమలు చేయడంలో మోసం చేస్తున్నాయని విమర్శించారు. 2022లో ఎస్బీహెచ్ నుండి ఎస్బీఐ బ్యాంకుల విలీనం తర్వాత సంఘాల పొదుపు అప్పు ఖాతా నెంబర్లు మార్పు చేసినందువల్ల మహిళా సంఘాలకు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన 3% వడ్డీ రాయితీ మండలంలోనే అనేక సంఘాలు కోల్పోయాయని తెలిపారు. ఇట్టి విషయమై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై వెంటనే శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోతే వారిని చైతన్యం చేసి రాబోయే కాలంలో మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ తాండ్ర భాస్కర్, బీబీకే బండి శివరాణి, మహిళా సంఘాల నాయకులు మద్దెపురం రేణుక, అండెం నరసమ్మ, అనసూర్య, లక్ష్మి, ఎల్లమ్మ, రాములమ్మ, పుష్పమ్మ పాల్గొన్నారు. గ్రామ శాఖ మహాసభ సమావేశం అబ్బయ్య గారి ఇంటి వద్ద నిర్వహించుకున్నాం. ఈ మహాసభలో అబ్బయ్య గారిని గ్రామ శాఖ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అయినటువంటి రోడ్లు, విద్య, వైద్యం ఇవన్నీ కూడా ఈ సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పి ఈ పోరాటాలకు ప్రజలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా కలిసి గ్రామాభివృద్ధి కోసం జరిగే ఈ పోరాటంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హెడ్లైన్స్ మరోసారి. మొదటి పంట కాలంలోనే 31,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీని చేస్తామన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్పై కఠినంగా వ్యవహరించాలన్న డిప్యూటీ కమిషనర్ పి దశరథ్. ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్న ఇన్ఛార్జ్ ఆర్డీఓ శ్రీదేవి. ప్రభుత్వం వెంటనే స్పందించి రీయింబర్స్మెంట్ విడుదల చేయాలన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మారం నాగేందర్ రెడ్డి. హాలియా మార్కెట్ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేక మహోత్సవాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆహ్వానించిన శ్రీరామదూత స్వామి దివ్యధామం ప్రతినిధులు. ప్రభుత్వ ఎన్నికల హామీలను విస్మరించిందన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి. సమగ్ర కులగణన కొరకు అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగిందన్న బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు. ఎంబీబీఎస్ సీటు సాధించిన శాలిని ప్రతిభను చూసి ఎన్విడిఎస్ సభ్యులందరూ 41,100 రూపాయలు ఆర్థిక సహకారం అందజేత. బండిరాజుల శంకర్కు మహాత్మా గాంధీ గ్లోబల్ పీస్ అవార్డు ఎంపిక. నూతనకల్ జెడ్పీహెచ్ఎస్ నూతన పీడీగా నాగేందర్.
స్వయం సహాయ సంఘాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్న సిపిఎం మండల కార్యదర్శి మద్దెపురం రాజు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.